గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అగమును అణచి అధికారులను అగముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అగమును అణచి అధికారులను అగముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. ఆయన వైపు తిరిగిన ఎడల నీ పాపములను తుడిచివేసి అభివృద్ధి పరిచే యేసు, వ్యర్థమైన వాటిని విడిచి ఆయన వైపు తిరిగిన ఎడల నీ హృదయం ఉల్లాసంగా గొప్ప మేలుతో కొనసాగుతుంది. నీతి కిరణాలకై ఆ దిక్కు దశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు, నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు, అసాధ్యమయ్యేసయ్యా. ఎంతటి కార్యమైనా చేసేవాడు, నిన్ను నమ్ముకొని నీ వైపు తిరిగిన నీ బిడ్డల జీవితాల ప్రతి అవసరత తీర్చండి ప్రభువా. యాయిరు కుటుంబంలో గొప్ప కార్యాలు చేసిన వాడవు తండ్రి. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి
స్తుతి ఆరాధన ఆరాధన 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 స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా నిన్ను నమ్ముకొని నీ వైపు తిరిగామయ్యా అర్థమైన వాటిని విడిచి జీవం కలిగిన నీ మాటల వైపు తిరిగాం ప్రభువా అయ్యా మా జీవితంలో మారు మనసు పొంది నీ వైపు తిరిగామయ్యా నీవే మాకు దిక్కు నీ బిడ్డలు ఆశీర్వదించండి పాపాలను తుడిచివేయండి అభివృద్ధి పరచండి ప్రభువా హృదయంలో ఉల్లాసాన్ని కలుగు చేయండి ప్రభువా ఏ కొదువ లేకుండా సమృద్ధిని దయచేయండి నీ వైపు తిరిగావు నిన్నే నమ్ముకున్నా సమస్తం సాధ్యపరిచే దేవుడము నీ బిడ్డలకి ఏ అవసరత కొరకు ఇక్కడికి వచ్చారు వారి అవసరతలు తీర్చండి నీ కొరకు సాక్షార్థంగా నిలబడి ప్రభు నీ కొరకు మహిమకరంగా నిలబడి తండ్రి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా ఈ రాత్రి తన దాసుని నోట మాట్లాడిన ప్రతి మాట చేరికుడి వచ్చిన వారి పట్ల ఈ ప్రాంతం అంతటి పట్ల ప్రభు నెరవేర్చినట్లుగా అందరూ తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకోనండి. మీ కొరకై ప్రార్థన చేయబోతా ఉన్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన శ్రేష్టమైన పుణ్యనామని బట్టి నీ పాదాల యొద్దకు చేరి ప్రభువా ఈ రాత్రి వేళ నీ నామను స్తుతించి గలమెత్తి పాడి నా ప్రభువా మహిమపరిచే కృపనిచ్చినందులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతో కాలము నుండి నా ప్రభువా నీ దాసుని ప్రాంతాలకి పిలిపించి నీ మాటలు వినిపించాలని నా తండ్రి అయ్యా నా ప్రభువా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న యొక్క ఆశను నా తండ్రి ఈ రాత్రి వేళ నా ప్రభువా నీ దాసుని చోటకి మీరు తీసుకొని వచ్చి నీ మాటల మకరందాన్ని విత్తి నా ప్రభువా ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరిచినందులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా గుండె గుడిలో ఉన్నటువంటి ప్రతి బాధకు విడుదల కలుగు చేసేటట్లుగా ఈ రాత్రి నీ దాసుని మీరు నిలబెట్టుకొని మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. నా తండ్రి నీ దాసు నోట మాట్లాడిన ప్రతి మాట చేరి వచ్చిన వారందరి పట్ల మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేమందరూ నీ వైపు తిరిగిన ఎడల మీరు మా వైపు తిరుగుతారని మీరు మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రాలు. నీ వైపు తిరగకుండా ఎందరైతే నా ప్రభువా లోకం వైపు తిరుగుతూ ఉన్నారో ఈ రాత్రి నా తండ్రి నీ దాసు నోట మాట్లాడిన ప్రతి మాటను బట్టి చేరి వచ్చిన వారందరితో మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. ఈ రాత్రి నీ మాటలు విని తీర్మానము చేసుకొని చేతులెత్తి నా ప్రభు ఎందరైతే విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నారు యేసయ్యా, ఈ రాత్రి ఒక్కొక్కరి హృదయాలు నీ వైపు త్రెప్పబడాలి యేసయ్యా, నీ వైపు ఆకర్షించబడాలి యేసయ్యా, నీ వైపుకి మల్లబడాలి యేసయ్యా. లోకం వైపు చూడక నీ వైపు చూసేటి భాగ్యాన్ని ఈ రాత్రి మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నా ప్రభువా మా పాప క్షమాపణ నిమిత్తమై నీ వైపు తిరగాలి అని మా పాపాలన్నిటిని నా ప్రభువా అయ్యా నిమిత్తమై మీరు నా ప్రభు కల్వరిగిలో కార్చబడిన రక్తాన్ని మా మీద మీరు ప్రోక్షంప చేసి విడుదలనిచ్చి మా అందరికి నా ప్రభువా మారు మనసుకు తగిన ప్రతి ఫలాన్ని మీరు కలుగు చేశాలని మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఎందరైతే నా ప్రభువా పాపాన్ని నా ప్రభువా విడిచి నా ప్రభువా అయ్యా ప్రక్కకు రావాలి అని
రావాలని, లోకం వైపు చూడకుండా పరిశుద్ధులుగా రావాలని, పరిశుద్ధతను చేతపట్టుకుని రాకడగా సిద్ధపరచబడాలని ఎందరైతే ప్రభు తీర్మానం చేసుకొని ఈ రాత్రి ప్రార్థన చేసుకుంటున్నారో అట్టి వారందరి తీర్మానం స్థిరపరచబడాలి యేసయ్యా. వారి పాపాలకు విడుదల రావాలి యేసయ్యా. నీ పవిత్రమైన పచ్చి రక్తాన్ని రాత్రి ప్రోక్షించండి యేసయ్యా. ఒక్కొక్కరు మీరు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ రాకడగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వ్యర్థమైన వాటిని విడిచి అయ్యా నీ వైపుకు తిరిగేటట్లుగా మీరు మనసు ఒక్కొక్కరు మీరు మార్చమని వేడుకొనుచున్నాం యేసయ్యా. వ్యర్థమైన వాటిని విడిచి అయ్యా నా ప్రభు నీ వైపుకు తిరిగిన యోబు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడవగా ఈ రాత్రి మా అందరి యొక్క మనసుని మీరు మార్చి మీ వైపు తిరుగుతున్న మా అందరి ఆత్మీయ జీవితాలను నీ రాకడ వైపు స్థిరపరచమని వేడుకొనుచున్నా. ఆత్మీయతల అభివృద్ధిని కలుగు చేయమని వేడుకొనుచున్నా. అంతరిక్షాన్ని కలుగు చేయమని వేడుకొనుచున్నా. ఆత్మ వరముల చేత నింపమని వేడుకొనుచున్నాను యేసయ్యా. నీ దాసు నోట మాట్లాడిన మాటలన్నిటినీ మా అందరి పట్ల స్థిరపరచమని వేడుకొనుచున్నాం యేసయ్యా. నా ప్రభువా మా జీవితం కూడా మారతాదా అన్న ఆ సందేహము కలిగిన ఆ మనసుతో ఎందరైతే ఉన్నారో యేసయ్యా ఈ రాత్రి దైవము కలిగిన నీ మాటల చేత ధైర్యాన్ని ఇచ్చే, నీ అభయహస్తం ఇచ్చే నీ మాటల చేత నీ దాసు నోట నా ప్రభు నీ మాటలు ఉంచి నడిపించారు యేసయ్యా. ఈ మాటలన్నీ నా ప్రభు మాకు ధైర్యాన్ని కలిగించేటట్లుగా, నమ్మిక ఉంచేటట్లుగా నీ దాసు నోట మాట్లాడుతూ వచ్చిన ఈ మాటను బట్టి చేతులెత్తి తీర్మానం చేస్తున్నాం యేసయ్యా. ఒక్కొక్కరు నా ప్రభు నమ్మకముతో నిన్ను స్తుతిస్తున్నారు యేసయ్యా. నీ వైపే చేతులు చాపి నీ బిడ్డలందరినీ ఈ రాత్రి నీ హస్తాన్ని చాపి ఆదుకోమని వేడుకొనుచున్నాం యేసయ్యా. ఎందరైతే నా ప్రభు అనారోగ్యము చేత వచ్చారో అందరిని మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నాను. బాగు చేయమని వేడుకొనుచున్నామయ్యా. ఆదరించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అర్థమైన వాటిని నా ప్రభు విడిచిపెట్టి ఈ రాత్రి నీ వైపే తిరగాలని తీర్మానం చేసుకున్నటువంటి చేతులెత్తిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి ఆదుకొని నా ప్రభు ఆ తండ్రి నీ వైపుకి తిరిగట్టి భాగ్యాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నా. నీ దాసు నా ప్రభు సుదీర ప్రాంతాల నుంచి నా తండ్రి ప్రాంతానికి తీసుకొని వచ్చి నీ మాటలు విత్తేటట్లుగా మీరు అభిషేకించి వాడుకున్నందులకై నీకు స్తోత్రాలు. నా ప్రభు నీ దాసుని ఇంకొని మీరు బలపరచమని వేడుకొనుచున్నాను. అభిషేకించమని వేడుకొనుచున్నాను. భూదిగంతముల వరకు మీరు వాడుకోమని వేడుకొనుచున్నాను. సాక్షార్థంగా మీరు నిలుపుకోమని వేడుకొనుచున్నాను. నిలిచిన ప్రతి చోట నా ప్రభు నీ దాసుడు నీ కొరకే ప్రకాశించాలి యేసయ్యా. నీ కొరకు వెలగాలి యేసయ్యా. నీ మాటలు అనేక మందికి బోధించగలిగిన ఆత్మీయ తండ్రిగా మార్చబడాలి యేసయ్యా. నీ దాసు నోట మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట అక్షరాలుగా నెరవేర్చబడాలి, రూఢీపరచబడాలి యేసయ్యా. ఇంకొన అనార్కలంగా మాట్లాడుకునే వాక్శక్తిని మీరు కలుగు చేసి అభిషేకించమని వేడుకొనుచున్నాను. ఈ ప్రాంతంలో ప్రభువా ఈ విధంగా కూడికను ఏర్పాటు చేయడానికి మీరు చూపిన అద్భుతమైన వాత్సల్యతను బట్టి, కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నా తండ్రి మంచి వాతావరణం మీరు కలుగు చేసినందులకై నీకు స్తోత్రాలు. నా తండ్రి ఈ ప్రాంతాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి అన్ని చోట్ల నా ప్రభు ఈ విధంగా నీ మాటలు వినేటట్లుగా ఈ ప్రాంతంలో పలు చోట్ల ఇలాంటి కూడికలను ఏర్పాటు చేసి నీ నామ ఘనత నిమిత్తమై ఇలాంటి మాటలు బోధింప చేసి అనేక మంది నీ వైపుగా ఆకర్షించగలిగేటట్లుగా ఈ కూడికను ఏర్పాటు చేసిన సాల్మాన్ గారు కూడా మీరు దీవించి ఆశీర్వదించి ధైర్యపరిచి అభిషేకించి ఈ ప్రాంతంలో సాక్షిగా మీరు వాడుకొని సహాయం చేయమని ఆ తండ్రి కూడికను ఇంతవరకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించినందుకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన మాటలు విని ఆయన వైపు తిరగాలని తీర్మానము చేసుకున్న వారికి, ఈ ప్రాంతముల యొక్క కూడికలు అడుగు పెట్టినట్టు వారందరికీ ఆయన కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.